స్వాగతం. నేను మీ మానసప్రియ. ఈరోజు వార్తల్లోని ముఖ్యం. నేడు జరిగే సార్వత్రిక సమ్మె బొల్లారంలో విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అతిమేలి మాణిక్ పాల్గొన్నారు. సమ్మెలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే సంగారెడ్డి జిల్లాలో అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే విజయవంతమవుతూ ఉంది. బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో కూడా ఈరోజు సార్వత్రిక సమ్మె అనేటటువంటిది జయప్రదం అయింది. ఇవాళ ఇక్కడ ర్యాలీ జరిగింది. అట్లనే ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా, అట్లనే ప్రజా రైతాంగ విధానాలకు వ్యతిరేక నిరసనగా ఈరోజు మోడీ కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఇవాళ బుద్ధి తెచ్చుకొని కార్మికులకు అనుకూలమైనటువంటి విధానాలు అమలు చేయాలి అని చెప్పేసి మోడీ గారికి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇవాళ కార్మికులకు వ్యతిరేకమైనటువంటి అనేక చర్యల్ని పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ కార్మిక చట్టాల్లో మార్పులు తెస్తూ ఉన్నారు. ఇవాళ కార్మిక చట్టాల్లో మార్పులు అంటే ఇప్పటిదాకా మనం ట్రేడ్ యూనియన్ పెట్టుకుంటూ ఉన్నాం. 7 మంది ఉద్యోగాలు ఎక్కడైనా సరే యూనియన్ పెట్టవచ్చు. కానీ ఈరోజు 7 మంది కాదంట, తప్పకుండా 10% కార్మికులు ఉండాలి. టీసీఎల్లో వచ్చి 10% మంది కార్మికులు వచ్చి సంతకాలు పెడితేనే ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇట్లంటే ఎవరు యూనియన్ పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదు. అంటే యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కుని చెప్పగా ఈరోజు మోడీ గారు ఈరోజు దాన్ని రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే కంపెనీలని ఎప్పుడైనా మూసుకోవచ్చు, ఎప్పుడైనా తిరగవచ్చు. ఈరోజు ఐడి యాక్ట్ కిందకి ఇవి రావు అని చెప్పేసి ఈరోజు చట్టాలకు ఇంకొకటి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా 300 మంది లోపు ఉన్నటువంటి కంపెనీలు ఉన్నటువంటి ఏ కంపెనీలో అయినా సరే ఈరోజు అక్కడ అన్నిట్లో కూడా యాజమాన్యాలు ఇష్టం తప్ప మన ఇష్టం కాదు అని చెప్పేసి ఇవాళ చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ జిల్లాలో 300 మంది పరిశ్రమలో ఒక పర్మనెంట్ కార్మికులు అంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒక తోసిబా, మహీంద్రా, ఎంఆర్ఎఫ్, దీనికి ఇటువంటి కంపెనీలు తప్ప ఒక 6-7 కంపెనీలు ఉంటాయి. ఇక 6-7 కంపెనీలు తప్ప ఏది కూడా ఈరోజు ఐడియా రాదు అని చెప్పేసి ఇవాళ మోడీ గారు చట్టం మారుస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్ మేనేజర్ కానీ లేదంటే కైతాన్ కానీ రావన్నమాట. మిమ్మల్ని ఎప్పుడైనా చూసేయవచ్చు, ఎప్పుడైనా ఉంచుకోవచ్చు అని చెప్పేసి యాజమాన్యాల దైవవ్యాఖ్యానాల మీద ఉండాలి తప్ప మీరు ఇష్టం ఉన్నట్టు వ్యవహరించడానికి లేదు అని చెప్పేసి ఈరోజు చట్టాల్లో మార్పులు చేస్తూ ఉన్నాడు. ఇదా మోడీ గారు నీకు అధికారం ఇచ్చింది? కార్మికుల యొక్క మెడల మీద కత్తి పెట్టి ఈరోజు సవాల్ చేయడానికే మేము ఈరోజు నీకు అధికారం ఇచ్చింది ఓట్టేసి. అందుకని మోడీ గారు ఇవాళ కార్మిక చట్టాలని మార్పులు మానుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక ఇప్పటిదాకా కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ఉంది. ఈరోజు బొల్లారం పారిశ్రామిక ప్రాంతం అంటేనే పర్మనెంట్ తక్కువ, కాంట్రాక్ట్ ఎక్కువ. ఎక్కడ కూడా పర్మనెంట్ అనేటువంటి దేశవ్యాప్త సమ్మె ఈరోజు ఈ సంవత్సరంలో 2 సార్లు మనం సమ్మె చేసాం. ఎప్పుడు చేసి చరిత్రలు ఎప్పుడు రాలేదు. ఈ మోడీ విధానాల మూలంగా ఇది వస్తున్నటువంటి పరిస్థితి. అతని వల్ల రైతాంగానికి సంబంధించినటువంటి 3 చట్టాలు, రైతులకు మార్కెట్ గిట్టుబాటు ధర పంటమంటే ఈరోజు గిట్టుబాటు ధర కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలు ఉంది. ఇప్పుడు మోడీ తెచ్చినటువంటి చట్టంలో ఇక నీకేమి గిట్టుబాటు ధర నీకు కల్పించవలసినటువంటి అవసరం లేదు, నువ్వు ఎక్కడైనా అమ్ముకో అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఆదానికి, అంబానీలకు, వాళ్లకు మేలు కలిగేటటువంటి, కార్పొరేట్ శక్తులకు మేలు కలిగేటటువంటి విధానాల్ని మోడీ గారు తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికుల మెడల మీద కత్తి పడతా ఉన్నాడు. రైతాంగానికి నష్టం చేసే చట్టాలను తీసుకొచ్చాడు. అట్లనే వాళ్ళ దేశవ్యాప్తంగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇట్లా వాళ్ళ అనేక మంది మైనార్టీల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటి గురించి మోడీ కొట్టట్లేదు. అట్లనే ప్రజలు నిత్యావసర సరుకులు, వాడు రోజు తినేటటువంటి ఉప్పులు, పప్పులు, బియ్యం, ఈరోజు మంచి నూనె, ఇటువంటి వాటి అన్నింటినీ కూడా ధరలు ఈరోజు పెద్ద ఎత్తున పెంచారు. కూరగాయలు చూస్తూ ఉన్నాం, ఎక్కడ దాకా పెరిగినాయి ఈరోజు కూరగాయలు. ఈరోజు ఏది కొనమైనా సరే 50 రూపాయలకు తక్కువ లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకని అన్ని రకాల ధరలు పెరిగినాయి. ఇవన్నీ మోడీకి కనిపించట్లేదు. అయ్యా మేము అడుగుతా ఉన్నాం, నువ్వు అధికారంలోకి ఏం చెప్పేసి వచ్చావు? కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాగా దేశాన్ని ముంచారు, వాళ్ళు దేశాన్ని అవినీతిమయం చేశారు కాబట్టి వాళ్ళు పనికిరారని చెప్పేసి నేను వస్తే నేను మీకు అందరికీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అన్నాడు. కార్మికులకు మేలు చేస్తానని చెప్పిండు. అట్లనే ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి స్విస్ బ్యాంకులలో ఉన్నటువంటి డబ్బుల్ని
తీసుకొచ్చి మీరు బ్యాంక్ అకౌంట్ పని తీసుకునండి. దాదాపు అందరు తీసుకున్నారు, జీరో అకౌంట్ అంటే అందరూ తీసుకున్నాం. మరి 15 లక్షలు ఇస్తాను. 15 లక్షలు కాదు కదా, ఒక్క పైసా కూడా ఈరోజు ఎవరికి పడనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అవినీతి అంటారా? అవినీతి కాంగ్రెస్ కంటే ఈరోజు బీజేపీ కార్మికులందరికీ పిఎఫ్ను కొల్లారు పారిశ్రామిక వాడలో కార్మికులకు పిఎఫ్ను కార్మికులందరికీ కనీస వేతను ఇక్కడ మీరు ఇక్కడ వస్తే వస్తారు అందరూ, అక్కడ సంగారెడ్డి జిల్లా